కేవలం ఎలక్షన్ల సమయంలో మన ఓట్లను రాబట్టుకోవడానికి, మన చేత ఓట్లు వేయించుకొని గద్దెక్కడానికి మాత్రమే మన నిలబడతారు. ఎలక్షన్ల సమయంలో మన పల్లెల్లో ప్రదక్షిణ చేస్తారు, మన మంచం మీద కూర్చుంటారు, మన ఉదాహరణ మీద చేతులేస్తారు, మన ఇంట్లో టిఫిన్ చేస్తారు. కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రమే ఈయన కొడుకు మన ఇంట్లో వస్తారు. కానీ విడిగా మనం పనికెళ్తే, ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే, ఎంపీ ఇంటికి వెళ్తే, మంత్రి ఇంటికి వెళ్తే ఈ రోజు కాదు రేపు కాదు ఈ యొక్క రెక్కాడితే గాని డొక్కాడినటువంటి కూలి పని చేసుకునేటటువంటి వాడు ఒక చిన్న పని మీద కనీసం నెల 2 నెలలు కాకపోతుంది. మీరందరూ ఆలోచించండి. మనకు ఈ రెడ్ల పార్టీ గాని కమ్మల పార్టీ గాని ఏ పార్టీ మనకు అవసరం లేదు. మన పార్టీకి మనం స్వచ్ఛందంగా బాబాసాహెబ్ డాక్టర్ గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా పోరాటాలు చేసుకుని మన యొక్క రాజ్యాంగ హక్కులను కాపాడుకునే విధంగా మనం ప్రయత్నాలు చేయాలా. ఏదేమైనా దళిత సంఘాల్లో, దళిత ఉద్యమాల్లో ఉన్నటువంటి వారికి మీ యొక్క సహాయ సహకారాలు మీరు డబ్బులేవద్దు. ఎప్పుడైనా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు మన జాతి కోసం, జాతి బిడ్డల కోసం పోరాటాలు చేస్తుంటే ఈ పోరాటాలు చేసేటటువంటి వారికి కనీసం